చేస్తున్నాడు, లోకేష్ తన వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం తను చేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ కొన్నంత స్టామినా, ఆయన కొన్నంత మాస్ ఫాలోయింగ్ లోకేష్ గారికి లేదనే కదా పవన్ తెచ్చుకున్నారు. లేనప్పుడు ఆ తరహా ప్రయారిటీ ఇవ్వాలి కదా, అది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటున్నాను నేను. ఇప్పుడు 40+10 = 50 అవుతుంది, కానీ 10+40 = 50 అది అవతల వాళ్ళకి. కానీ ఉట్టి 10 వెళ్తే లెక్కకి ఉన్న 40 వదులుకోకూడదు కదా. పవన్ కళ్యాణ్ ద్వారా 10 ఓట్లు వస్తాయి అనుకున్నారు, కానీ 40 ఓట్లు పోకూడదు కదా. లోకేష్ 40 ఓట్లను కాపాడుకుంటున్నాడు. లోకేష్ మాట ఎందుకు వచ్చింది, పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ అంటే తెలుగుదేశం శ్రేణులు అంగీకరించట్లా. కానీ ఇప్పుడు ఆ 10 లేకపోతే ఇక్కడ గెలుపు లేదు అనేది కదా. 10 అనేది చిన్న నెంబరే, కానీ అదే గెలుపు కీలకం కదా రేపు పొద్దున్న. అందుకని అది కావాలి. కానీ ఆ 10 ఉన్నటువంటి వాడికి ముఖ్యమంత్రి ఇచ్చేస్తే 40 ఉన్నోడు ఇంకెందుకు? 40 ఉన్నటువంటి వాడు 10 ఉన్నోడికి ముఖ్యమంత్రి ఇచ్చుకుంటూ కూర్చుంటే 40కి ఉన్నటువంటి వాళ్ళ స్వభావం ఎట్టుంటది? అంటే జస్ట్ ప్రయారిటీ షేరింగ్ అంతే, కంప్లీట్ గా ఇచ్చేయమని కాదు. అది కూడా ఎందుకు వీళ్ళు డేర్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఇవ్వాలి? దానివల్లే కదా ఇప్పుడు కాపు నాయకుల వ్యతిరేకత వెనక్కి తగ్గడం. అది కనుక కరెక్ట్ గా చెప్పుంటే ఆ ఓట్ బ్యాంక్ వాళ్ళకే ఉండేదేమో. జనసేనకు ఉందంటే టీడీపీకి ఉన్నట్టే కదా. కాపు సామాజిక వర్గం అంతా ఓకే అయ్యా 10% ఇటు వస్తే ఉన్న 40% పోతే తెలుగుదేశం అభిమాని ఆలోచన అంటే ఒక ఏడాదిన్నర ఇస్తానన్నది మాత్రాన కమ్మ సామాజిక వర్గం వద్దు, ఆయనకి ఇస్తే మేము బయటకు పోతాం అంటారా టీడీపీ నుంచి? ఖచ్చితంగా. ఎందుకు అంటే కమ్మ సామాజిక వర్గానికి కాపుని సీఎం